నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీరు మీ పిల్లలతో కాలాన్ని గడపండి, వాళ్ళకు 2 గంటలు టైం ఇవ్వండి అంటూ ఉంటే, మేము చదువుకోలేదండి, మాకేమీ రాదండి, వాళ్ళని ఎలా చదివించమండి అని మీరంటూ ఉన్నారు. నేనేమంటానంటే, పిల్లలతో ఉండడానికి మీకు చదువక్కర్లే, కథలు బాగుంటాయి కదా అంటాను. మళ్ళీ దాని వెనకాల ఇంకొక కథ ఏమిటంటే, మాకు కథలు రావు కదండి అంటుంటారు కదా. ఇప్పుడు కథలు నేను తల్లిదండ్రులకు నేర్పుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ కథలు పంచతంత్ర కథలు అని చాలా సంస్కృతుల్లో రాయబడ్డాయి. ఒక రాజు, వారి రాకుమారులైనటువంటి 3 రాకుమారులు, వారి పేర్లు ఏంటంటే బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అనే 3 రాకుమారులకి బుద్ధి పనిచేయట్లేదు. రాజ్యాన్ని వారికి అప్పచెప్పాలి. ఏం చెయ్యాలా అని ఆలోచించి విష్ణు శర్మ అనే ఒక గురువు దగ్గరికి తీసుకువెళ్తే ఆయన ఏం చెప్పారంటే, నేను మీ దగ్గర నుంచి ధనాన్ని ఏం తీసుకొని కానీ వారిని నేను అతి ఉత్తమంగా తీర్చిదిద్దుతాను అన్నారు. గురువు రాజ్యాలు లేదా యుద్ధాల్లో పాల్గొడు కదా, ఈయన ఎలా తీర్చిదిద్దుతారు అనుకున్నారట ఆ రాజుగారు. అయితే ఆయన ఈ రాకుమారులని, ఎందుకు పనికిరాదని అనుకున్న రాకుమారుల్ని తన కథల ద్వారా మంచి యోగ్యులుగా తయారు చేశారు. ఆయన కథలే పంచతంత్ర కథలు. పంచతంత్రాలు అంటే 5 తంత్రాలు. ఈ కథల్లో ఆయన మనిషి జీవితానికి, బతకటానికి, తెలివికి, నీతికి, ధర్మానికి మనం పాటించాల్సిన లేదా మనం స్పందించాల్సిన విషయాల గురించి పిల్లలకి కథల రూపంలో చెప్పారనమాట. ఈ పంచతంత్రాలు ఏమిటి అంటే 5 విషయాలు మనిషి ఎదిగేటప్పుడు, పిల్లలు ఎదిగేటప్పుడు తెలుసుకోవాలి అన్నది ఆయన ఉద్దేశం. పంచతంత్ర కథల్లో చాలా నీతి ఉంటుంది, చాలా తెలివి ఉంటుంది అనమాట. ఈ 5 విషయాలు ఏమిటంటే, మొదటిది మిత్రులను విడదీయటం. మన చుట్టూ మిత్రుల్ని ఎంత తెలివిగా విడదీస్తారో అన్నదానికి కథలు చెప్పారు ఆయన. జాగ్రత్తగా ఉండాలి సుమా మీరు అని రాకుమారులకి చెప్పారు. అలాగే రెండోది మిత్రులని సంపాదించటం. మిత్రులని సంపాదించుకుంటాం ఎలా, వారి వల్ల మనకి ప్రయోజనం ఏమిటి, మిత్రులు మన పక్కన ఉంటే మనకు వచ్చే ధైర్యం ఏమిటి, మిత్రుల్ని సంపాదించుకోవడానికి మనం ఆచరించాల్సిన పద్ధతులు ఏమిటి అన్నది కొన్ని కథల రూపంలో చెప్పారండి. అలాగే కాకులు, గుడ్లగూబులు లాంటి మనస్తత్వాలు గల మనుషుల గురించి కొన్ని కథల రూపంలో చెప్పారు. అలాగే సంపదలను కోల్పోవడం, మీకున్న సంపదలను కోల్పోవడం, అలాంటి పరిస్థితి వస్తే మీకు ఎలా ఉంటుంది, సంపదను అసలు ఎందుకు కోల్పోతాం, మన సంపద అంటే ఏమిటి, అది ఎలా కోల్పోతాం, అవి కొన్ని కథల రూపంలో చెప్పారు. అలాగే చెడు చేయకుండా ఉండడం లేదా అస్తమాను చెడు కోరుకునే వారి పట్ల మనం ఉండటం, మనం ఎలా ఉండటం, వీటి గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ పంచతంత్ర కథల గురించి, ఈ పంచతంత్ర కథలు వారు చెప్పిన నీతుల గురించి, అందులో మొదటి 4 కూడాను జంతువులతోటి సంభాషణలతో మనకు చూపిస్తారు, ఆయన రాశారు కథలు. ఆఖరిది మాత్రం మనుషుల పేర్లతో రాశారు. చాలా అద్భుతంగా ఉంటాయి. మీ పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా తెలివిగా కథల రూపంలో మార్చాలంటే ఈ కథలు బాగుంటాయి. నేను ఆ కథలు రోజుకోటి చెప్తూ ఉంటాను. మీరు విని మీ మాటలతో పిల్లలకి చెప్పండి. మీరు ఈ వీడియోలు పిల్లలకి చూపించద్దు, మీరే విని జాగ్రత్తగా అర్థం చేసుకుని అందులో ఏ కథ మీ పిల్లాడికి బాగుంటుందో నేర్పండి. థ్యాంక్ యూ.